ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి ఒక న్యూస్ ఆర్టికల్ నడుస్తా ఉంది. అదేంటంటే ఒక బేబీకి లివర్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ CBS1 డెఫిషియన్సీ వల్ల తీసుకున్న మిల్క్ అన్నది డైజెస్ట్ కాకుండా దానివల్ల బ్రెయిన్‌కి, బాడీ మొత్తానికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దానికి FDA ఫస్ట్ టైము CRISPR టెక్నాలజీ సంబంధించిన ఒక టెక్నాలజీతోని ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక పర్మిషన్ ఇచ్చిందన్నట్టు. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమ్ రిపీట్స్ అని చెప్పి ఇది CRISPR టెక్నాలజీ అని చెప్పి వాడుతూ ఉంటారు మెడికల్లో. ఈ టెక్నాలజీ వల్ల వాడడం వల్ల ఏమవుతుందంటే స్పెసిఫిక్గా ఏదైతే ఒక DNA ప్రాబ్లం వల్ల జరిగిందో ఆ DNAని ఈ RNA అండ్ CS29 అనే ఒక ఎంజైమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంజైము ఈ తీసుకొని కాంబినేషన్లో ప్రాబ్లమాటిక్ ఉన్న DNAని రిపీట్ తీసేసుకొని ప్రాబ్లం లేని ఒక DNAని అక్కడ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఆ ప్రాపర్ డిసీజ్ అన్నది ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు. ఇదే ఈ CRISPR టెక్నాలజీతో జరిగేటువంటిది. రానున్న కాలంలో లంగ్ క్యాన్సర్స్కి సంబంధించిన NFR అనే ఏదైతే జీన్ ఉందో ఆ జీన్ని కనుక దీని ద్వారా బ్లాక్ చేయగలిగితే లంగ్ క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంది. దానికి అప్పుడు ఏం నడుస్తున్నా అంటే సింపుల్గా ఈ CRISPR సంబంధించిన ఇన్హేలర్ ఒకటి మనం ఇన్హేల్ చేసుకునేది ఉంటే ఆ ఇన్హేల్ చేసిన ప్రోడక్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఆ DNAని ఆల్టర్ చేసుకుంటుంటే రానున్న కాలంలో లంగ్స్ క్యాన్సర్ రాకుండా పోతున్నట్టు. సో భవిష్యత్ తరాలలో CRISPR టెక్నాలజీ వల్ల వచ్చే మెడికల్గా చాలా చేంజెస్ రాబోతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. CRISPR టెక్నాలజీ సంబంధించిన పూర్తి డిస్కషన్ ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ దాన్ని పూర్తిగా వాచ్ చేయండి.